కొబ్బరి శుభ్రంగా సన్నగా ముక్కలు కోసి పెట్టాడండి ఈయన. కొబ్బరి బెల్లం పాకం పట్టు అచ్చులు చేయమని కొబ్బరి లోజులాగా. సరేనని శుభ్రంగా మిక్సీకి వేసి మిక్సీకి పట్టి కొంచెం 2 సార్లుగా మిక్సీకి పడుతున్నాను అనమాట. రెండు సగాలు మిక్సీ పెట్టానండి. ఒకసారి కష్టపెట్టాను, ఇంకోసారి రెండోసారి కష్టపడి అనమాట. అది తీసి కుక్కర్లో వేసాను, పాన్లో మళ్ళీ ఇంకోసారి పడుతున్నాను అనమాట. మొత్తం వేసి ఆ కుక్కర్లో గిన్నెలో పెట్టేశానండి. పెట్టేసి బెల్లం కొట్టి శుభ్రంగా మెత్తగా బెల్లం కొట్టి ఆ బెల్లం కూడా దాంట్లో వేసి కలిపి వేయాలన్నమాట. అందుకని కొడుతున్నా మెత్తగా. బాగా మెత్తగా కొడితే బాగా తొందరగా కలిసిపోయిద్దండి. ఇంకా అది దాంట్లో వేసేసాను అనమాట. కొబ్బరిలోనే అది కూడా కలిపి కూడా వేసేసుకుంటాం అన్నమాట. మొత్తం బాగా శుభ్రంగా గెరిటితో బాగా కలిపి పొయ్యి మీద పెట్టాను అనమాట. కొంచెం వాటర్ పోసుకోవాలి. అట్లా కొంచెం వాటర్ పోసుకోవాలి, కొంచెం పంచదార వేసుకోవాలి అచ్చులు రావడానికి. పొయ్యి ముట్టించేసి అటు ఇటు బాగా తిప్పి పెడుతున్నాను అనమాట. ఇంకా ఎసరేసి పెట్టినా కరిగిందనమాట. మొత్తం బెల్లం ఉన్న కొబ్బరి కరిగిపోయింది బాగా. కొద్దిగా వేసా గుప్పిడి పంచదార చక్కెర రావడానికి. ఇంకా అది ఉడుకుతా ఉంది. ఈలోపు ఇడ్లీ వేసేసుకుంటున్నాను అనమాట ప్లేట్లో. ఆయన వస్తాడని టైం అవుతుందని ఇడ్లీ వేసుకుంటున్నాను అనమాట. అప్పటికే ఎండెక్కిందండి, ఆకలి అవుతుంది నాకు కూడా. ఇక ఆయన హాట్ బాక్స్లో పెట్టి పెడదాంలే అని 2 ప్లేట్లకి వేసేసాను అనమాట. దాంట్లో పెట్టేసేద్దామని. పాకం ఉడుకుతూ ఉంది. ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టేసాను అనమాట ఇడ్లీ. ప్లేట్ నూనె రాసి పెట్టాను. నైగా ఉడుకుతున్నాయండి ఇడ్లీ. సన్నపు సగన పెట్టాను అనమాట. మాడిపోతే బాగోదులే అని, బాగా ఉడకాలని చాలా సన్నపు సగన పెట్టేసుకున్నాను. తిప్పుకుంటా సన్నపు సగన చూసుకుంటా. చేతులు గూళ్ళు నొప్పులు పుట్టినాయండి చాలాసేపు. ఇడ్లీ ఉడికినాయి అని చెప్పి తీసి దాంట్లో పెట్టుకున్నాను బాక్స్లో. హడావిడి అనమాట ఇవాళ. పొద్దున్నుంచి ఎంత పనో ఒకదగల. ఇద్దరే తీసి ఆయన వచ్చినాక తినచ్చులేని దాంట్లో పెట్టేసేసా. అంటే తనకి కూడా తెలియదు అంటే తెచ్చేది అట్లా తెచ్చేది, తనకి కూడా తెలియదు అంటే వాళ్ళ పైకి 8 ఇడ్లీ వేసాను అనమాట. ఇద్దరికి 4. అందుకేంటి అమ్ముందంట, పైకి లేవంట ఎక్కువ. వస్తాలే వేసి ఉంచు అన్నాడు ఆయన. అందుకని వేసి ఉంచాను అనమాట. అదే అంటే నువ్వు తెప్పించే పని అయితే హాట్ బాక్స్లో పెట్టి మూత పెట్టి కొబ్బరి చట్నీ కూడా దాని పక్కనే పెట్టాను అనమాట. రాగానే పెట్టచ్చని. అది పాకం తిప్పుకుంటా. అది కొబ్బరి చట్నీ అనమాట ఇడ్లీలోకి. అది పక్కన పెట్టేసి అటు పక్కనే. పాకం మళ్ళీ తిప్పుతానే ఉన్నాను. ఇదివరకు చేస్తుంటే లెక్క అనిపించేది కదండి. ఇప్పుడు గూళ్ళు నొప్పులు వచ్చేసినాయి తిప్పి తిప్పి.
అదిగో ఇంకా చాలా ఉడకాలండి, గట్టిగా అచ్చులు రావాలంటే. జిగురు ఎక్కువయ్యి పాకం జిగురు గూళ్ళు నొప్పులు పుట్టినాయి అన్నమాట. ఇదివరకు లెక్క లేకుండా చేసాం, ఇప్పుడు ఏం దెబ్బ అట్ట అనిపించింది. పాకం వచ్చేసిందని పళ్ళానికి నెయ్యి రాసి పోసేసాను అనమాట మొత్తం దానికే పలచగా. ఫ్యాన్ వేసాను అనమాట, అక్కడ పెట్టేసి ప్లేట్లో పలచగా లాగి ఫ్యాన్ వేసాను అనమాట. అదే ఆరిపోద్దులే, తర్వాత కట్ చేద్దామని. మొత్తం తుడిచి గిన్నెలోది కూడా బాగా చేసేసాను అనమాట శుభ్రంగా. లైవ్ పెడితే లైవ్ వాళ్ళు చూస్తున్నారని అటు పెట్టాను అనమాట. కొంచెం చేతికి నెయ్యి పూసుకొని వచ్చి సరి చేశాను అనమాట. దాన్ని కూడా పలచగా లాగేసి కొద్దిగా నెయ్యి పూసుకుని వచ్చి చేతితో అట్ట సదరంగా చేశాను అనమాట. తర్వాత కట్ చేద్దాంలే అని అట్లా. తినడానికి ఇంట్లో లేక కొబ్బరి బెల్లం ఉంది కదా, పాకం పట్టమన్నాడు ఆయన, అందుకని పట్టేశా. ఇంకా ఈ లోపల ఆయన వచ్చాడట్టుంది ఇంటికి. నాకు కూడా ఆకలి అవుతుందిలే, ఇడ్లీ తిందామని ఆయనకి పెట్టి నాకు కూడా పెట్టుకున్నా ప్లేట్లో, 2 ప్లేట్లలో పెట్టేశాను. ఇద్దరికి తీసుకెళ్ళి పెట్టేశాను అనమాట టిఫిను. ఆయనకి పెట్టొచ్చి ఇంక నేను కూడా తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ నాకు కూడా ప్లేట్ తీసుకొచ్చుకున్నాను. ఆయన తింటున్నాడు, నేను కూడా పోయి తెచ్చుకున్నా వంటలోకి. ఆయనకి ఎనపస్ ఏమన్నాడు ఇడ్లీల మీదకి, కొంచెం వేడిగా. నెయ్యి లేదండి, కొంచెం ఎనపస్ ఉంటే అదే వేసాను. వేడిగా రుద్దుకున్నాడు ఇడ్లీల మీద. నేను కూడా తెచ్చుకున్నాను. మేగడతో కావాలంటావు, మళ్ళీ ఎనపస్ ఆడించి అంటే చెబుతున్నాడు అనమాట. మరి ఇడ్లీలోకి నెయ్యి ఉండాలి, నెయ్యి లేకపోతే నాకు బాగోదు అని చెబుతున్నాడు అనమాట. ఆయన వినపట్టలేదు అనమాట ఆయన మాటలు. ఇంకిద్దరం టిఫిన్ చేసేసాము. ఇద్దరం టిఫిన్ చేసేసి అప్పటికే 10 అయిపోయిందండి. ఇక ఆకలి అవుతుంది నాకు కూడా. ఇంకా అది ఆరిందని కట్ చేద్దామని చాకు తీసుకొచ్చి కట్ చేశాను అనమాట. బిగిసిందనమాట కొంచెం అని కట్ చేసా బాగా సన్నగా ముక్కలు. ఆ పక్కకి ఈ పక్కకి 2 పక్కల శుభ్రంగా కట్ చేశాను అనమాట. బాగానే వచ్చిందండి, బాగా ఆరిపోయి బిగిసిపోయినాయి ముక్కలు, నీట్గానే వచ్చింది, బాగున్నాయి అన్నారు. అందరికీ ఇంటి పక్కల వాళ్ళకి కూడా తలా 2 ఇచ్చాను అనమాట కట్ చేసినాక తీసుకెళ్ళి. ఇంకా అట్లా కట్ చేసేసా ముక్కలు. మా పక్కన ముగ్గురికి తలా 2 ఇచ్చానండి. ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి 1 ఇచ్చాను, బాగుందన్నాడు టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుందండి, బాయ్. ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చా, మర్చిపోయి 1 ఆయనకి తీసుకెళ్ళి ఇచ్చి నేను కూడా టేస్ట్ చూస్తున్నాను అనమాట, తిని చూద్దామని. ఎట్లా ఉందంటే బాగానే ఉందన్నాడు.
బాగుందా? ఇంకా బాగానే ఉందిలే, టేస్ట్ బాగుందిలే, వాళ్ళకి కూడా తలా రెండు ఇయ్యి అన్నాడు ఆయన. అందుకని తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి కూడా తలా రెండు ఇచ్చాను.